హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక, దిస్ ఇస్ రఘు అండ్ వామిక లోపల ఉంది. ఇవాళ మా డే 1 ఇన్ వ్యాంకూవర్ అనమాట. నిన్ననే దిగాం, యాక్చువల్లీ డే 2 అనొచ్చు. వాళ్ళ వామికకి వ్యాక్సినేషన్ ఉంది, తన 1 year వ్యాక్సినేషన్. దానికోసం అని మేము ఇక్కడికి వచ్చాం వ్యాక్సినేషన్ సెంటర్కి. అలానే వీడియో తీద్దాము అని చెప్పి చూసాము. సో ఇప్పుడే వామికని చూపిస్తాను ఒక నిమిషం. హాయ్ వామి, ఎక్కడ వచ్చిన బెట? ఇప్పుడు నవ్వుతుంది, కొంచెంసేపట్లో ఏడుస్తుంది ఇంకా ఫుల్గా. 4 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ఇవాళ. సో లెట్స్ గో. వ్యాక్సినేషన్ సెంటర్ ఇక్కడ రాయల్ సిటీ సెంటర్ మాల్లో ఉంటుంది. ఇదే మాకు క్లోజెస్ట్ అనమాట. సో యా, ఎలా అవుతుంది. చాలా రోజులైంది వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి, మర్చిపోయాము ఎక్కడుందో. ఆల్రెడీ అపాయింట్మెంట్కి లేట్ రన్ అవుతున్నాం, ఇంకా అందులో మేము మర్చిపోయాము అది ఎక్కడుందో అనేది. సో ఇది ఇచ్చారు, ఏమేమి వ్యాక్సినేషన్స్ ఇవాళ ఇస్తున్నారు అని చెప్పేసి, అండ్ ఫీడింగ్, మిల్క్ ట్రాన్సిషన్ అవన్నీ ఎలా చేయాలి అన్న కూడా ఇలా ఇచ్చారు. ప్రస్తుతానికైతే నర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. లోపల ఎవరితో వ్యాక్సినేషన్ అవుతున్నట్టుంది, పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వామికనే. ఇవాళ వచ్చేసి ఇవన్నీ ఇస్తున్నారు అనమాట: చికెన్ పాక్స్, మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా, మెనింగోకాల్ అండ్ న్యూమోనోకల్ అంట. ఈ 4 వ్యాక్సినేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు మా వామికకి. ఇట్ కుడ్ బి 1 shot or 4 shots అనుకుంటా కదా. ఒక షాట్లోనే అన్నీ ఉండొచ్చు, లేదా 4 వ్యాక్సిన్స్. కాకపోతే అది కొన్ని మౌత్ మొత్తం 4. ఓకే, 4 డిఫరెంట్ అన్ని. పాపం వామికకి ఇంకా తెలియట్లే. నెక్స్ట్ నువ్వే. ఇది అవుట్ గ్రో అయిపోయింది, ఇది మార్చాలి, పెద్ద సీట్ పెట్టాలి. ఇంకా ఇది పనిచేయదు. సోలార్ మనం తీసుకున్నాం కదా, ఇంకోటి పింక్ కలర్, అది యూజ్ చేయాలి. కార్లోకి అయితే మార్చాలి. ఇప్పుడే వ్యాక్సినేషన్ అయింది. ఇది ఇచ్చింది కానీ తొందరగానే ఆపేసింది. 4 ఇంజెక్షన్స్ ఇచ్చింది పాపం మామిక. ఇంజెక్షన్ కన్నా ఎక్కువ ఇది గుంజుకుంటే ఏడుస్తుంది. ఏంటి నాన్న అది? స్టిక్కర్ ఇచ్చింది అనుకో, స్టిక్కర్. ఓ మై గాడ్, ఇంకా మామి. సో అలా జరిగింది ఇంజెక్షన్, వ్యాక్సినేషన్ తర్వాత వాల్మార్ట్కి షాపింగ్కి వచ్చాము. పక్కనే ఫార్మర్స్ మార్కెట్లో వెజ్జెస్ తీసుకున్నాము, అండ్ ఇక్కడ మిల్క్ అండ్ కర్డ్ కోసం వచ్చాము. సో తీసేసుకొని ఇంటికి వెళ్తాము. వామికకి నొప్పి అప్పుడే వెళ్ళిపోయింది. షీస్ డిస్ట్రాక్టెడ్ ఆల్రెడీ, దట్స్ అ గుడ్ థింగ్. కానీ చూడాలి ఫీవర్ అట్లాంటిది ఏమన్నా వస్తుందా ఏంటిది అని చెప్పి. లేదంటనా? అవెలాన్ మిల్క్ అని చెప్పేసి ఇక్కడ ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుంది, అది వాల్మార్ట్లో లేదంట. సో డైరీ ఫామ్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటా. మామికకి అది వాడదామని చెప్పి అనుకుంటున్నాము. సో ఇక్కడ వాల్మార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది, బిల్లింగ్ చేసుకొని లెట్స్ గో. సో షాపింగ్ ఎప్పుడే అయిపోయింది. వ్యాక్సినేషన్ యాక్చువల్లీ పాలు పెరిగి అంటే ఇంట్లో అసలు అన్ని ఖాళీ చేసి వెళ్ళాము కాబట్టి ఇండియాకి. సో పాలు, పెరుగు అండ్ కొన్ని వెజ్జెస్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, ఫుల్ బెర్రీస్ అండ్ చెర్రీస్ బాగా దొరుకుతాయి అన్నమాట. స్వీట్గా ఉంటే చాలా ఏమంటారు, కొంచెం తక్కువ రేటు కూడా దొరుకుతాయి ఈ సీజన్లో, లోకల్. సో అలా చెర్రీస్ కూడా తీసుకున్నాము. చూడాలి అవి ఎలా ఉంటాయో. బట్ మాకు ఆర్గానిక్ మిల్క్ దొరకలేదని చెప్పాను కదా. సో
అవలాన్కి వెళ్ళి అక్కడ ఆర్గానిక్ మిల్క్ తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ కాస్కోలో కూడా ఆర్గానిక్ మిల్క్ తీసుకోవచ్చు కదా, అవలానే అవసరం లేదు. బట్ అవలాన్ ఒకసారి ట్రై చేద్దామంటే ఆ డైరీకి వెళ్దాం. సో యా, అవలాన్ డైరీకి వెళ్తాము. అక్కడ అవలాన్ మిల్క్ ఒకసారి ట్రై చేద్దాము, అది ఎట్లా ఉంటుంది అని చెప్పి. యూజువల్గా అయితే కాస్కో తీసేసుకుంటున్నాము ఆర్గానిక్ మిల్క్, బట్ ఇప్పుడు కాస్కోకి వెళ్ళే ఓపిక లేదు. అండ్ కాస్కోకి వెళ్తే ఒక ఈజీగా 2 hours పడుతుంది అండ్ $200 బిల్ అవుతుంది. కాబట్టి సైలెంట్గా అవలాన్ డైరీకి వెళ్ళిపోతాము, అక్కడ షాప్ చేసుకుందాం. సో లెట్స్ గో. ఫార్మర్స్ మార్కెట్లో ఏదో కోకోనట్ స్మూతీ కనిపిస్తే తీసుకున్నారు. సో టేస్ట్ చెప్పేలా ఉంది. నేను యూజువల్గా క్యాన్లో ఉన్న కోకోనట్ మిల్క్ అది అంతగా ట్రస్ట్ చేయను, అంటే ఫ్రెష్ అని చెప్తారు కదా, అసలు ట్రస్ట్ చేయను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కోకోనట్ వాటర్కి. సో ఇలా నో యాడెడ్ షుగర్ అనుకుంటా, సబ్బా ఉంది కానీ ఓకే, బాగా మరి వరస్ట్ ఏం లేదు. కోకోనట్ వాటర్ కానీ స్మూతీ కానీ ఎప్పుడు ఫ్లాప్ ఇక్కడ. అసలు కోకోనట్ మిల్క్ ఒక అందుకు కొంచెం బెటర్ దొరుకుతుందేమో, కానీ మీరు వాటర్ అండ్ స్మూతీస్ ఇవన్నీ ఎప్పుడు ఏది తాగు, ఏ బ్రాండ్ తాగు ఫ్లాపే అసలు. కర్క్లాండ్లో దొరికే తప్ప, ఐ మీన్ కాస్కోలో దొరికే కోకోనట్ వాటర్ బెటర్. కానీ యాక్చువల్గా బాగున్నట్టుంది. ఇది ఎట్లుంది అంటే కోకోనట్ వాటర్ లో కోకోనట్ పల్ప్ వేసి గ్రైండ్ చేసినారు అంతే. ఈ ఫేస్ కనిపించట్లే, ఫేస్ కవర్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై. కోకోనట్ ఆయిల్ తాగుతున్నట్టుంది. తీసుకున్నప్పుడే చెప్పిన వద్దు అని. ఎంత అది? అది కోకోనట్ మిల్క్ విత్ పిప్పి అంతా కలిపి ఇచ్చినట్టుంది. మరి షుగర్ కాబట్టి డోంట్ ట్రై గైస్. షుగర్ ఉండి తీయ ఇట్లా ఉంటే అప్పుడు టేస్ట్ బాగుంటది కదా. మరి ఇట్లా ఆయిలీ వస్తే కూడా అంత బాగలేదు. ఒరిజినల్ షుగర్ ఏమంటారు, కోకోనట్ ప్యూర్ కోకోనట్ ఉన్నప్పుడు ఆయిల్ వస్తుంది. కోకోనట్ మిల్క్ తాగుతావు కదా, అప్పుడు రాదు. ఫామ్ లాగానే లేదు ఇది. ఈ ఏరియాలో ఫామ్ ఎందుకు ఉంటుంది? బిజినెస్ ఏరియా ఇది. బిజినెస్ ఏరియా ఇది. ఫామ్ మిల్క్ కానీ బిజినెస్ ఏరియాలో అమ్ముతున్నాడు అంతేనా? ఓకే, థాట్ ఫామ్ ఉంటుంది, కౌస్ ఉంటాయి అనుకుంటా. ఓకే, అవుట్లెట్ అనుకుంటా. ఫామ్ అంట అట్లాంటిది. ఫామ్ అంటే ఈ ఏరియాలో ఫామ్ ఎందుకు అవుతుంది? అంతా బిజినెస్ వేర్ హౌసెస్ ఉండే ఏరియా ఇది. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఏదో ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ అంటే సింగిల్ కొంటే ఈ రేటు, 3 కొంటే ఈ రేటు, 6 కొంటే ఈ రేటు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాటిల్ సైజెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి. అంటే 1%, 2% స్కిమ్ అని చెప్పి, సీరియల్ మిల్క్ అని, చాక్లెట్ మిల్క్, విప్పింగ్ క్రీమ్, హోమో. సో లిడ్ క్యాప్ కలర్తోని లైక్ విల్ నో విచ్ వన్ ఇస్ విచ్ అని చెప్పి. సో మేమైతే ఒక హోమో తీసుకున్నాము చిన్నది. ఇది 1 లీటరా? 1.5 లీటర్ తీసుకున్నాము, ఎందుకంటే ఇంతకుముందే వాల్మార్ట్లో ఆల్రెడీ పెద్దది తీసుకున్నాము. ఇది 1 లీటర్ అంట. సో 1 లీటర్ ఇది 2.65 ఉంది ఆర్గానిక్ కాబట్టి. బయట అరౌండ్ $4-5 ఉంటుంది. ఇక్కడ కొంచెం బెటర్ రేట్ ఉంది. సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ ట్రై చేద్దామా? ఇక్కడ బటర్ మిల్క్ కూడా ఉంది మా. బటర్ మిల్క్ సేల్ ఉంది. సేల్ అంటే 99 cents అంట. సేల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. సేల్ లో ఉందని తీసుకుంటున్నావా? టేస్ట్ కూడా చేద్దామని. సరేదా. ఇంకోటి ఇంకేమో ఐస్ క్రీమ్స్ ఏమో వనీలా, స్ట్రాబెరీ, బ్లాక్ చెర్రీ, బ్లూబెర్రీ,
మోకా ఫడ్జ్ ఇంకా చాక్లెట్ ఉన్నట్టుంది. ఇవే ఉన్నాయి. అక్కడ యాక్చువల్గా ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉన్నాయి అంట. ఎక్కడ బాక్స్ కావాలా? చిన్నది తీసుకో. ఇది ఒక్కటి 569 అంట బాక్స్. చూద్దాం మరి రేట్ ఎంత ఉందో. ఇక్కడ ఫ్లేవర్స్ వచ్చేసి మోకా ఫడ్జ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అండ్ దోబెనే అండ్ కోకోనట్ అంటే కొత్తగా వచ్చింది, చెర్రీస్ అండ్ మోకా ఫడ్జ్ మళ్ళీ. సో డిసైడ్ అవుతున్నాం ఏం తీసుకోవాలా అని చెప్పి. ఏది తీసుకుందాం? ఇది మోకా ఫడ్జ్ అనా లేకపోతే కోకోనట్ ట్రై చేద్దామని. కోకోనట్ యాక్చువల్లీ అన్ని ట్రై చేయాలని ఉంది కానీ ఏదైనా ఒకటి తీసుకున్నాం ప్రస్తుతానికి. రెండు మోకా ఫడ్జ్. ఓకే, చిన్నది తీసుకున్నా. చిన్నది తీసుకో. ఓకే, ఇవే ఆడ పెద్ద బకెట్లు ఉన్నాయి అంతే. ఈ సేమ్ ఇవే. నెల ఎంత లాస్ట్ కోకోనట్ ఒకటి లేదు అక్కడ, అది కొత్త ఫ్లేవర్ అని కదా. వామిక చిల్ అవుతుంది. హాయ్ వామి, హాయ్ వామి, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఇక్కడ చూడు. హలో హలో. అయ్యో కిల్పై. యాక్చువల్లీ చెప్ప ఉంది, పుల్ల ఉంది అని చెప్ప ఉంది. సాల్ట్ ఇది ఇండియన్ బటర్ మిల్క్ కాదు, జస్ట్ బటర్ మిల్క్ అంతే. కొంచెం సాల్ట్ వేస్తే సెట్ అవుతుంది అనుకుంటా. చాలా బాగానే ఉంది, మంచిగా ఉంది. అవునా? టేస్ట్ ఓకే ఉంది కానీ క్వాలిటీ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సాల్ట్ వేస్తే బాగుంటుంది, ఇట్లా థిక్గా మంచిగా. నైస్. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. Mama say bye.